మా తెలుగు మోజో ఛానల్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విజ్ఞప్తి. మా వీడియోస్ మీరు చూశాక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలని మా ఆశ. సముద్రంలో ఉండే జలకన్యలు భూమిపై ఉన్న మనుషుల్లాగానే ఆయుధాలు తయారు చేసుకుంటాయని, సముద్రంలో ఉన్న కళేబారాల్లోని పదునైన ఎముకను ఆయుధంగా చేసుకుంటాయని, వాటి ఆత్మరక్షణ కోసం ఆ ఆయుధాలను ఉపయోగించుకుంటాయని అర్థమైంది. సముద్రంలో వాటికి డాల్ఫిన్ లాంటి మిత్రులు ఉన్నట్లే తిమింగలం లాంటి శత్రువులు కూడా ఉంటాయి. వాటి నుండి తమను తాము కాపాడుకోవడానికి జలకన్యలు ఆయుధాలను తయారు చేసుకుంటాయని, ఆ ఆయుధాలతో వాటి శత్రువుల దాడి నుండి తమను తాము కాపాడుకుంటాయని అనుకోక తప్పదు. ఎందుకంటే ఈ సృష్టిలో తమను తాము కాపాడుకోవడానికి ప్రతి జీవి పోరాడుతూనే ఉంటుంది. ఒకవేళ జలకన్యలు ఉంటే ఖచ్చితంగా అవి కూడా ఆయుధం కలిగి ఉంటాయని అనుకోక తప్పదు. కాకపోతే ఆ జీవిపై ఎన్ని పరిశోధనలు చేసినా ఖచ్చితమైన నిర్ణయానికి మాత్రం రాలేకపోయారు శాస్త్రవేత్తలు. భూమిపై మనుషులు జంతువులు ఉన్నట్లే సముద్రంలో కూడా ఎన్నో జంతువులు ఉంటాయి. బహుశా జలకన్యలు మనకు కనిపించకపోవడానికి కారణం ఇంకేదైనా అయి ఉండొచ్చేమో. అంతేకాదు, సముద్రంలోని అడుగు భాగాన అవి కూడా గుంపులు గుంపులుగా ఉంటూ మన మనుషుల్లాగానే వాటికి ఫ్యామిలీలు స్థావరాలు ఉంటాయి అనుకోవడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఇదండి జలకన్యల గురించి మరింత సమాచారం తెలుసుకున్నాక వీటి మీద ఇంకొక వీడియో చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. అలాగే సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంటర్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.